హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ పుదీనా రైస్. ఇది సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాం. కావాల్సిన పదార్థాలు: స్టవ్ మీద బాండి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక 1 స్పూన్ గీ వేసుకోండి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకుందాము. అది వేడెక్కలోపు జార్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు పుదీనా తీసుకోండి, పేస్ట్ చేసి పెట్టుకోండి. ఆయిల్ వేడెక్కాక షాజీరానా వేసుకోవచ్చు, లేకపోతే జీరా వేసుకోండి. మసాలా దినుసులు: లవంగాలు, చెక్క, యాలక్కి, బిర్యానీ పువ్వు. ఆ స్మెల్ వచ్చే వరకు బాగా వేయించండి. తర్వాత 2-3 చీల్చిన పచ్చిమిర్చి వేసుకోండి. ఒక పెద్ద సైజ్ కట్ చేసిన ఆనియన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఆనియన్ బాగా మెత్తపడాలి. ఆనియన్ తొందరగా మెత్తపడాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మెత్తపడుతుంది తొందరగా. బాగా కలుపుకొని ½ టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మా ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి ప్లీజ్. మరిన్ని వీడియోస్ మేము ముందుకు తెస్తున్నాం. బాగా కలిపినాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకొని కొద్దిగా నీళ్ళు యాడ్ చేసి వేయండి. బాగా కలుపుకోండి, పచ్చివాసన అంతా పోయేదాకా కలుపుకోండి. తర్వాత ఒక చిన్న సైజ్ టమాటో పేస్ట్ వేసుకోండి. కలుపుకొని బాగా. మీకు మరిన్ని వీడియోస్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేసుకుంటేనే అది స్మెల్ బాగా వస్తుంది, కరివేపాకు. తర్వాత నానబెట్టుకున్న 1 కప్ రైస్ని ఆల్రెడీ నేను వేసుకున్నాను. కప్ అంటే 1 పావు. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మసాలా అంతా కలిసేలా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక 1 కప్కు 2 కప్పుల వాటర్ వేసుకోండి. అదే బాస్మతి రైస్ అయితే 1½ అయితే సరిపోతుంది. సోనా మసూరి కాబట్టి 1 కప్కి 2 కప్పులు వేసుకోవాలి. బాగా కలుపుకోండి, మూత మూయండి. అయిపోయింది మీ పుదీనా రైస్. తర్వాత గోడమిని నేతిలో వేయించి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. సూపర్ ఉంటుంది. టేస్ట్ చేసి కామెంట్ చేయండి.